100 ఏళ్ల క్రితం కేరళ సమాజం మనలాగే ఉండేది. ఓ గొప్ప ద్రష్ట నారాయణ గురు ఆయన వచ్చారు. ఆయన ఒక ఆ రోజుల్లో అది దళిత కులం కింద లెక్క, అస్పృశ్యత గురైనటువంటి కులం, ఏళవ కులం, ఇజావా ఏళవ అంటారు. ఆయన తన జీవిత కాలంలో ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చి ఆ చైతన్యానికి ఒక ప్రగతిశీలకమైన మార్గాన్ని చూపెట్టి విద్యని ప్రధాన వస్తువుగా చేసి ప్రశ్నించే తత్వాన్ని, కులతత్వాన్ని పూర్తిగా పక్కన పెట్టి ఆ కులాన్ని పూర్తిగా కేరళ సమాజంలో మార్చేశారు. ఆ ప్రభావంతో కేరళ సమాజం మొత్తం మారిపోయింది. అప్పటికిప్పటికీ ప్రజల్లో ప్రశ్నించే శక్తి కానీ, ప్రగతిశీలక భావాలు కానీ, ఉమ్మడిగా స్వయం కృషి చేసుకోవటం కానీ, బలమైన స్థానిక ప్రభుత్వాలు, పంచాయతీలు ఉండటం కానీ, వెనకాల మొత్తానికి ఒక సామాజిక ఉద్యమం. అంటే ఏమిటి, ఒక ప్రయత్నం చేస్తే ప్రజలకి తమ మేలేంటో అర్థమైనట్టయితే వెంటనే ఒక్కరోజు కనిపించకపోవచ్చు, ఒక తరం కాలంలో ఫలితాలు కనిపిస్తే నారాయణ గురు ఉద్యమం రుజువు చేసింది. అదే సమాజంలో మారే తీరు. ఇప్పుడు మనం కూడా ఇప్పుడు ఉదాహరణకి మీరు మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గురించి మనం మాట్లాడుతున్నాం. మీరు బీహార్ అడిగితే మనకంటే ఇంకో 50 ఏళ్ళు 100 ఏళ్ళు వెనకాల ఉన్నాయనుకుంటాం మనం. కాబట్టి ఇవన్నీ కూడా ఆ సమాజంలో ఎలాంటి ప్రభావాలకు మనం గురైనాం, ఎలాంటి నాయకత్వం వివిధ రంగాల్లో, మన ఇంటి నుంచి, మన ఊరు నుంచి, మన జిల్లా నుంచి, మన రాష్ట్రం నుంచి ఎలాంటి నాయకత్వం మన ఆలోచనలు ప్రభావితం చేసింది, ఎలాంటి ఏర్పాట్లు ఈ సమాజం కట్టుబాట్లుగా ఏర్పాటు చేసుకున్నది, ఎలాంటి ఏర్పాట్లను ప్రభుత్వం చేసింది, రాజకీయ వ్యవస్థ చేసింది, దాన్ని బట్టే పర్యవసానం ఉంటుంది. కాబట్టి ఇవి చూసి ఈ ఫ్రోజన్ పిక్చర్ లాగా కేరళలో ఒక పిక్చరు, ఏపీలో పిక్చర్, బీహార్లో పిక్చర్ చూసి మన బెంబేలెత్తే లాభం లేదు. దాని వెనకాల ఒక మోషన్ పిక్చర్ ఉన్నది, నిరంతరం నడుస్తున్నది. అది దాన్ని ఏ రకంగా వేగిరం చేయాలి, అది మనం ఆలోచిస్తే అద్భుతమైన మార్పులు వస్తాయి. నేను ఇందాక చెప్పాను, అందుకే ప్రకాశం జిల్లా, ఇప్పుడు ప్రకాశం జిల్లా ఆనాడు జరిగింది దేశంలో ఏ జిల్లాలో అప్పటికిప్పుడే జరగల. అంటే ప్రకాశం జిల్లా ప్రజలు మిగతా వాళ్ళకంటే అతీతమైన వాళ్ళు కాదు. ఈ దేశ ప్రజలు ఇదే ఉప్పు కూర తింటున్న వాళ్ళు, ఇదే రకమైనటువంటి ఆలోచనలు, ప్రలోభాలు, ఉదాత్త భావాలు అన్నీ ఉన్నవాళ్ళు. కానీ ఎప్పుడైతే వ్యవస్థలో కొన్నిపాటి మార్పులు తీసుకొచ్చి నాకేం ప్రయోజనం ఉంటుందని అర్థమయ్యేట్టు చూపెట్టామో ప్రజలు అద్భుతంగా స్పందించారు. సార్, పాండమిక్ తర్వాత మన మనుషుల్లో ఆలోచన విధానం ఏమన్నా మారిందంటారా? ఇప్పుడు నేను ఎవరిని అడిగినా ఎప్పుడు చచ్చిపోతామో లేదో మనకే తెలియట్లేదు, అందుకని లైఫ్ని ప్రశాంతంగా ఎంజాయ్ చేయడం, తిన్నామా, హ్యాపీగా ఉన్నామా, ఇంతవరకు చూసుకుంటే బెటర్ ఏమో, రేపు ఏం జరుగుతుందో ఎవరి చేతుల్లోనూ లేదంటారు. నిజంగా అంత ఆ స్థాయి వరకు ఆలోచించాల్సిన అవసరం ఉందంటారా సార్? అంటే బహుశా ఈ పాండమిక్ వల్ల ఏంటంటే మనకి ఒక జీవితకాలంలో ఎప్పుడు చూడండి కాబట్టి మొట్టమొదటిసారిగా జీవితంలో ముఖ్యమైన ఏమిటన్న అవగాహన కొంతమందిగానే వచ్చి ఉంటుంది. మన ముందు ఆరోగ్యంగా బతకటం, మనకి కనీసం తిండికి, జీవన అవసరాలకి ఏర్పాట్లు ఉండడం, అంతకంటే ముఖ్యం ఇంకేం లేదన్న అవగాహన రావడం అనేది, అనవసరమైనటువంటి విషయాలు జోక్యం అక్కర్లేదు, కొన్ని లేని అవసరాలను సృష్టించుకుని జీవితంలో నరకాన్ని సృష్టించుకుంటున్నాం అన్న భావన కొంతమందికైనా పెరిగి ఉంటుంది కొంతకాలంలో. రెండోది పాండమిక్ వల్ల రెండోది ఆరోగ్యం అన్నది ఎంత కీలకమో, మన ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ ఎంత బలహీనంగా ఉన్నది. మనం 2021లో ఏప్రిల్ మే మాసాల్లో చూసాం, డెల్టా వేవ్ చాలా పీక్లో ఉన్నప్పుడు చూసాం. లక్షల మంది, మీకు నాకు తెలిసిన వాళ్ళు కూడా, మరి చాలా సమాజంలో అత్యంత గౌరవం చెందిన వాళ్ళు కూడా ఆసుపత్రి చికిత్స లేకుండా పోయిన వాళ్ళు నాకు తెలుసు, ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. ఇదిలా ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆరోగ్య వ్యవస్థను బాగు చేయడం అవసరం బహుశా అర్థమవుతుంది. దానివల్ల ఫలితాలు రావట్లేదు, ఎందుకంటే ప్రభుత్వాలేమీ ఆరోగ్యాన్ని గురించి గట్టిగా ఆలోచించి దూరదృష్టితో చేస్తున్న నాకు దాఖలాలు కనిపించట్లేదు. కానీ ఖచ్చితంగా ఈ ప్రజల్లో ఉన్న ఆలోచన ఈ ఆరోగ్య వ్యవస్థ పెంచడానికి దారితీస్తుంది. నాలాంటి వాళ్ళని గట్టిగా పోరాడుతున్నాం, ఈ కరోనాలో చూపెడుతున్నాం, దాని నుంచి పాఠాలు నేర్చుకోవాలని చెప్పి ఇవాళగా రేపైనా బాగుపడుతున్న నమ్మకం నాకు ఉన్నది. మూడోది బహుశా మన దేశం నేర్చుకున్నది కరోనా నుంచి, ప్రపంచమంతా కూడా విపరీతంగా ఖర్చు పెట్టి, అంటే ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయిన కారణం మనం అందరం కూడా ఇళ్లలో కూర్చున్నాం ప్రాణాలు కాపాడుకోవటం కోసం. దానికి డబ్బులు ఎంత పెట్టినా కూడా ఆర్థిక వ్యవస్థ బాగుపడదు. ఇళ్లలో కూర్చుని అవసరం లేకుండా మళ్ళీ ఆర్థిక కార్యకలాపాలు పాల్పంచుకునే ఏర్పాట్లు కావాలి. అది ఎందుకనో మిగతా దేశాలు విస్మరించి డబ్బులు అదే పనిగా గుప్పించినాయి. కేనియన్ ఎకనామిక్స్ అంటాం. కేనియన్ ఎకనామిక్స్ ఆర్థిక మాంద్యం వస్తే వివిధ ఇతర కారణాల వల్ల, అంతేగాని ఒక మహమ్మారి వల్ల ఇంట్లో కూర్చుంటే మీరు ఎంత డబ్బు గుప్పించినా కూడా ఆర్థిక వ్యవస్థ పెరగదు. డబ్బులు గుప్పించారు, ఆర్థిక వ్యవస్థ ఆనాడు పెరగలేదు. ఈ కరోనా పోయి మన ఆర్థిక వ్యవస్థ కాస్త బాగుపడే స్థితికి వచ్చినప్పుడు డబ్బులన్నీ చేతిలో ఉన్నాయి కదా, బ్యాంకులో వేసుకున్నారు,
ఖర్చు పెట్టడం మొదలెట్టారు. ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం వచ్చింది, ప్రపంచంలో ధరలు పెరిగినాయి. ఇప్పుడు లబోదీపం అంటున్నారు. కానీ భారతదేశం ఈ మొత్తంలో ఒక ఓయాసిస్లా కనిపించింది. అవసరమైన మేరకు సామాన్య ప్రజలను రక్షించుకోవడం కోసం అయితే టీకాల కోసం కానీ లేకపోతే సామాన్యులకు ఆహారం ఇలాంటి అవసరాల కోసం కానీ లక్షల కోట్లు ఖర్చు పెట్టాం. కానీ అంతకుమించి అనవసరంగా వృధా ఖర్చులు పెట్టాల. కాబట్టి ఇవాళ కొంచెం ఆర్థిక సౌష్ఠవం ఉంది కాబట్టి ఒక 7-8% ఆర్థిక ప్రగతి ప్రపంచంలో వచ్చే 15-20 ఏళ్ళు భారతదేశం చూస్తుంది అనే భావం కలుగుతుంది. పెద్ద దేశాల్లో అతి వేగంగా పెరుగుతున్న దేశం భారతదేశం. కాబట్టి 2-3 అనుభవాలు మనకు పనికొచ్చే ఉన్నాయి. మరి బహుశా మన మనస్తత్వంలో కొంత తిరుగుడు కొంత మాత్రమే కొంత ఉండి ఉంటుంది. దీర్ఘకాలం ఉండదు. దీన్ని ఉపయోగించుకోకపోతే 5-10 ఏళ్ళు పోయాక మర్చిపోతారు, మరపుకొచ్చేస్తుంది. దాన్ని ఉపయోగించుకోవాలి. సార్ ఇప్పుడు మళ్ళీ పాండమిక్ అనేది మళ్ళీ చైనా అంతా కూడా చాలా భయంకరంగా ఉంది. సో నెక్స్ట్ 2023 జాన్ ఫెబ్ లేదా మార్చ్ వరకు మన ఇండియాకు కూడా వచ్చే అవకాశం ఉంది. యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అనేవాళ్ళు కొంతమంది. అయితే ట్విట్టర్ని కొనుక్కున్న ఆయన రీసెంట్గా ఒక వీడియో పంపించారు. కార్లు కొనకండి, టీవీలు కొనకండి, ఏసీలు కొనకండి, మీరు అవసరానికి మాత్రమే డబ్బు ఖర్చు పెట్టి తినడానికి బ్రతకడానికి డబ్బు ₹1 దాచుకోండి అనే ఒక వీడియో ఒకటి రిలీజ్ చేశారు ఎలాన్ మస్క్. సో దీన్ని దృష్టిలో పెట్టి జెఫ్ బీజోస్ ఈ మాట అన్నాడు, అమెజాన్ అధిపతి. అంటే ప్రపంచంలో ఆయన ఆ దేశాల్లో పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఒక పక్కన ద్రవ్యోల్బణం, మరో పక్కనేమో ఆర్థిక మాంద్యం, ఈ రెండు కూడా పాశ్చాత్య దేశాలని ఇబ్బంది పెడుతుంది. ధరలు పెరిగినాయి. ధరలు పెరిగిన కారణంగా మరి ఇందాక చెప్పాను ధరలు పెరగడానికి కారణం యుక్రెయిన్ యుద్ధం ఒక కారణమైతే ఈ సప్లై చైన్ కన్స్ట్రెంట్స్, మనకి కరోనా కాలంలో వచ్చిన ఆంక్షల వల్ల డబ్బులు అదే పనిగా పెట్టచ్చు. ఆ డబ్బులు ఇప్పుడు బయటకు వచ్చి ధరలు పెరిగిపోయినాయి. ధరలు పెట్టడం ఏంటి, వస్తువులు ఇన్నే, డబ్బులు ఎక్కువైనాయి, డిమాండ్ పెరుగుతుంది, ధర పెరుగుతుంది. కాబట్టి దానికి బ్యాంకులు ఏం చేస్తున్నాయి, సెంట్రల్ బ్యాంకులు మన ఆర్బీఐ లాంటి బ్యాంకులు ఏం చేస్తున్నాయి, వడ్డీ రేట్లు పెంచినట్టయితే మార్కెట్లోకి డబ్బులు తగ్గుతాయి, బ్యాంకుల నుంచి డబ్బు బయట తక్కువ వస్తుంది. వడ్డీ రేటు పెరిగితే నేను అప్పులు తక్కువ చేస్తాను, లిక్విడిటీ తగ్గుతుంది. కానీ దానివల్ల ఏమవుతుంది, ధరలు తగ్గుతాయి కానీ ఆర్థిక మాంద్యం వస్తుంది, ఉత్పత్తి తగ్గుతుంది. అప్పులు చేసి మీరు ఉత్పత్తి పెంచకపోతే ఉత్పత్తి తగ్గుతుంది. కాబట్టి ఒక పక్కన ద్రవ్యోల్బణం, మరో పక్కన ఆర్థిక మాంద్యం వేధిస్తున్న నేపథ్యంలో డబ్బులు వృధాగా ఖర్చు పెట్టబోకండి, కొంచెం జాగ్రత్తగా ఉండని ఆయన ఆ దేశాలు సూచించాడు. మన దేశానికి అంత పెద్ద వర్తించకపోవచ్చు కానీ డబ్బును పొదుపు కావాలన్నది ఇప్పుడు ఎవరికైనా పనికొచ్చే సూత్రం.